హాయ్ ఎవరీవన్, టుడే రెసిపీ వచ్చేసి నిమ్మకాయ రసం పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది. టిఫిన్స్లోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. పెసరట్లోకి ఇంకా బాగుంటుంది. దీనికోసం ఒక 10 నిమ్మకాయలు తీసుకొని ఎండలో ఆరబెట్టుకొని రసం తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసుకోవాలి. జీరా ఇవన్నీ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే, మెంతులు మాత్రం 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే చేదొచ్చేస్తుంది. అలాగే మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ అయిన దాంట్లో కొంచెంగా నిమ్మకాయ రసం వేసుకొని మంచిగా చేసుకోవాలి. మెత్తగా స్మూత్గా పేస్ట్లా రావాలి. దీన్ని ఒక పాత్రలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఆయిల్, జీరా, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. అంతే అండి, పచ్చడిలో కలుపుకుంటే నిమ్మకాయ రసం పచ్చడి రెడీ అయిపోతుంది. బయట పెట్టుకుంటే 3 నెలలు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలలు చక్కగా నిల్వ ఉంటుంది. నిమ్మకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా. ఇది అన్నంలోకి అయితే నిమ్మకాయ పులిహోర ఘాటుగా తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఈ రోజుకి ఇంతే, బాయ్ బాయ్.